హలో అండి, అందరికీ వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీ సెషన్ అండి. అందరికీ హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాను. మెనీ పీపుల్ ఓవర్ హియర్. కొత్త నెల వచ్చింది, అక్టోబర్ మంత్, ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ సెషన్ అండి. ఆ, అందరికీ ఇవాళ మేజర్ అజెండా ఆఫ్ ది సెషన్ ఏంటి అంటే, మనందరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క మనిషికి, మానవుడికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ మన యొక్క ఆరోగ్యం అండి. మన ఆరోగ్యాన్ని మనము మన చేతులారా ఎలా కాపాడుకోవచ్చు, ఎలా కాపాడుకోగలుగుతాం, లేకపోతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అనే అంశాన్ని ఎలా మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ఇవాళ మేజర్ అజెండా, మేజర్ సెషన్ అండి. వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. నా పేరు హరి దాసర్ల అండి. ఇవాళ మీటింగ్ సెషన్కి మన ఈ యొక్క మీటింగ్లో నేను హోస్ట్గా ఉన్నాను. అంతేకాకుండా మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఈ యొక్క ప్రోడక్ట్ కానీ, లేకపోతే ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నానండి. వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్, నా వాయిస్ అండ్ స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్. హెల్త్, వెల్ బీయింగ్, బ్యాలెన్స్, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనేది ఇవాళ మేజర్ అజెండా అండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క చిన్ని డివైస్, హీలీ అనే డివైస్ ఏదైతే ఉందో, ఈ హీలీ డివైస్ ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇవాళ మీటింగ్లో మనం తెలుసుకుందామండి. లెట్ us వెల్కమ్. ఒకసారి కంపెనీ డిస్క్లైమర్ చూడండి. జస్ట్ యా, వాట్ ఈస్ హీలీ అండి? హీలీ అనేది ఒక చాలా స్మార్ట్ వేరియబుల్ డివైస్ అండి. మనం ఇప్పుడు నేను ఎలా అయితే షర్ట్కి ఇలా అయితే ఎంత సింపుల్గా పెట్టుకున్నానో, అంతే సింపుల్గా మీరు యూజ్ చేయొచ్చు, పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. ఒక స్మార్ట్ ఫోన్ అంటే మనకి ఒక స్మార్ట్ ఫోన్ అంటే మన మొబైల్ తెలుసు కదండి. ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఉంటే చాలండి, యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ యొక్క డివైస్ని వాడుకోవచ్చు, చాలా ఈజీగా వాడుకోవచ్చు అండి. మనము ఒక వాటర్ ఉన్న ప్లేస్లో తప్ప మిగతా డ్రై ఉన్న ప్లేస్లో మీరు నిల్చున్నా, పడుకున్నా, లేకపోతే కూర్చున్నా, లేకపోతే జాగింగ్ చేసినా, వాకింగ్ చేసినా, లేకపోతే జిమ్ చేస్తూ ఉన్నా, ఇలా మల్టిపుల్ వేస్ అండి. మన డే టు డే యాక్టివిటీస్లో మనం చేసుకుంటున్న ప్రతి ఒక్క పనిలో ఈ యొక్క డివైస్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఎన్ని రకాలుగా ఈ డివైస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ అంశంలో మన ఈ యొక్క మీటింగ్లో తెలుసుకుందామండి. దీనికన్నా ముందుగా ఒక్కసారి టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మార్పులు చేర్పులు వస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుసుకుందామండి. మనం చూసుకుంటే గత 20 years బ్యాక్కి మనం వెళ్తే ఈ యొక్క ల్యాండ్ లైన్ ఫోన్స్ నుంచి ఇప్పుడు ఒక స్మార్ట్ వేరియబుల్ అంటే స్మార్ట్ ఫోన్స్ వరకు మనం చూస్తూ ఉన్నాము. ఒక బుల్లక్ కార్డ్స్, లేకపోతే మన యొక్క హార్స్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇప్పుడు ఒక F1 రేసింగ్ కార్డ్స్ వరకు టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వస్తూ ఉందండి. చాలా రకాలుగా ఈ యొక్క టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు హెవీ మ్యాన్ పవర్ అంటే చాలా మనుషులతో కూడుకున్న చేసిన పని ఇవాళ ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం ఓవర్కమ్ చేస్తూ ఉందండి. అంటే మానవుడు చేసే ప్రతి ఒక్క పనిని ఒక చిన్న టూల్ కానీ ఒక సాఫ్ట్వేర్ చేసేస్తుంది. అంత డెవలప్ అనేది, అడ్వాన్స్ డెవలప్మెంట్ అనేది ఈ టెక్నాలజీ రంగంలో జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క హెల్త్ ఇండస్ట్రీలో కూడా చాలా రకాలుగా మనకి టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతూ వస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మన యొక్క టెక్నాలజీ కూడా మన హెల్త్కి సంబంధించింది, వెల్నెస్కి సంబంధించిందండి. మనము మన యొక్క హెల్త్ని, మన యొక్క మెయింటెనెన్స్ని ఎలా చేసుకోవచ్చు అనేది ఆ, ఈ డివైస్ ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ అద్భుతంగా అద్భుతంగా మనం తెలుసుకుందాము. లెటస్ గో ఇన్ టు దిస్ టెక్నాలజీ వేర్ ఇట్ స్టార్టెడ్. అంటే ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడ మొదలైంది, ఎవరు కనిపెట్టారో చూద్దామండి ఒకసారి. ఈ టెక్నాలజీ అనేది జర్మన్ బేస్డ్ టెక్నాలజీ అండి. అంటే జర్మనీ వాళ్ళు కనిపెట్టారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న వారు వచ్చేసి మార్కస్ షెమ్కి గారండి. ఈయనని ఈ యొక్క టెక్నాలజీ అంటే ఈ యొక్క డివైస్ని కనిపెట్టిన వారు, డెవలప్ చేసిన వారు, ఈ యొక్క ఓనర్ అనమాట. వీరు వచ్చేసి ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. ఫిజిక్స్ సైంటిస్ట్ అంటే మనందరికీ తెలిసిందే. వీరు ఒక ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, లేకపోతే ఈ యొక్క వైబ్రేషన్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. మనకి అందరికీ సాధారణంగా తెలిసిందే ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే. అయితే వీరికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, యూనివర్స్లో అనేక రకాల ఎనర్జీస్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, వైబ్రేషన్స్ ఉన్నాయి. వాటిని ఒక హార్డ్వేర్లో కనిపెట్టాలి అనే ఒక ఆలోచన వచ్చిందండి. ఈ యొక్క హార్డ్వేర్ అనే కనిపెట్టాలనే ఆలోచనతో వీరు ఒక టైం వేవర్ అనే ఒక పెద్ద హార్డ్వేర్ అనేది కనిపెట్టారండి. అందులో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వైబ్రేషన్స్ని స్టోర్ చేయబడింది. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ అనే డివైస్ ఒకటి చైల్డ్ డివైస్ అండి. అంటే చిన్నటి పరికరం.
ఈజీ టు యూజ్. ఈ టైమ్ వేవర్ అనేది ఒక చాలా ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్ మాత్రమే వాడగలుగుతారండి. కాకపోతే ఈ యొక్క మెయిన్ మనం మాట్లాడుకునే ఈ యొక్క చిన్ని డివైస్ అయితే ప్రతి ఒక్కరి యూజ్ చేసుకోవచ్చు. కామన్ మ్యాన్ యూజ్. మీరు, నేను, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరము అద్భుతంగా దీన్ని వాడుకోవచ్చండి. చాలా సింపుల్. అంత సింప్లిఫై చేసి ఉన్నారు. అయితే ఈ యొక్క సైంటిస్ట్ వచ్చేసి దాదాపుగా మనకి 25 బుక్కులు రాయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఏంటి, సైన్స్ ఏంటి, దీనికి ఎన్ని రకాలుగా ఇన్పుట్స్ వీళ్ళు తీసుకున్నా అనే దానిపైన వీరు దాదాపుగా 25 పుస్తకాలు రాయడం జరిగింది. అవి ఒక 10 భాషలోకి కూడా అనువాదం చేయడం కూడా జరిగిందండి. వీరు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సైంటిస్టులతో, డాక్టర్లతో, టెక్నీషియన్స్తో కలిసి అద్భుతమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఈ యొక్క టెక్నాలజీని ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు పక్కన వేరే క్రిస్టియన్ హాల్పర్ అండి. ఈ యొక్క క్రిస్టియన్ హాల్పర్ గారు కో ఫౌండర్ అండి. అంటే వీరు ఇన్వెస్టర్ కూడా. ఈ యొక్క ఇన్వెస్టర్ వీరు వచ్చేసి మనందరికీ ఈ యొక్క డివైస్ మన అందుబాటులోకి రావడానికి కోసం వీరు కృషి చేశారండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయండి. ఇందులో మనకి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల జనాభా పైన ఈ యొక్క టైమ్ వేవర్ అండ్ ఈ యొక్క హీలీ టెక్నాలజీ అనేది అద్భుతంగా యూజ్ చేయడం జరిగింది. అద్భుతమైన రిజల్ట్స్ పొందడం జరిగింది. ఇప్పుడు ఒక నార్మల్ కామన్ మ్యాన్ యూజ్లో ఉంది అండి. అంటే మనందరము హ్యాపీగా వాడుకునే స్టేజ్లో ఉంది. నో మోర్ ఎనీ ఫర్దర్ క్వారీస్ అనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క జర్మన్ టెక్నాలజీ కదండి. ఇది ఒక జర్మన్లో కనిపెట్టిన తర్వాత ఇప్పుడు 62 దేశాలలో దాదాపుగా 60 ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఇది అద్భుతంగా వాడుతున్నారు. అనేకమైన రిజల్ట్స్ మనకు వస్తున్నాయి, చూస్తున్నామండి. అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి 2500 మంది ప్యానల్ డాక్టర్స్ ఈ యొక్క కంపెనీలో కానీ ఈ యొక్క టెక్నాలజీ పైన గత కొన్ని ఏళ్ళు పాటుగా పనిచేస్తూ వాళ్ళు అద్భుతమైన ఇన్పుట్స్ ఇస్తూ ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని ఉన్నారండి. వీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీ మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాలుగా వీళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ ఈ యొక్క డెవలప్మెంట్కి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ దీనికి కావాల్సిన అన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వీరందరూ సహాయపడుతూ ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ముందుగానే మనం అనుకున్నాం ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అండి. జర్మనీ అంటేనే మనందరికీ తెలుసు ఇది ఒక టాప్ స్టాండర్డ్స్ వీళ్ళు ఫాలో అవుతారు. ఈ యొక్క మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బెంచ్ కార్డ్స్ని చూసుకున్నా లేకపోతే ఏ ఒక్క జర్మనీ ప్రోడక్ట్ మనం చూసుకున్నా కూడా వారి యొక్క స్టాండర్డ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇది కూడా ఒక జర్మన్ టెక్నాలజీ, పేటెంటెడ్ టెక్నాలజీ. దీనికి పేటెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న మూడు చిత్రాలలో ఒకటి ఏంటంటే మార్కెటింగ్, ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, మరొకటి ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అండి. అంటే ఈ యొక్క కంప్లీట్గా ఈ యొక్క టెక్నాలజీకి కావాల్సిన R&D మొత్తం ఇక్కడ జరుగుతుంది. మన జర్మనీలో ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేసిన తర్వాత వారి యొక్క మెడికల్ కౌన్సిల్ బోర్డ్, జర్మన్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్కి వీరు అపీల్ చేయడం అయితే జరిగిందండి. అయితే అపీల్ చేసిన తర్వాత వీరికి మన యొక్క డివైస్కి హీలీ ఇస్ ద మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ GmbH అని సర్టిఫై చేయడం జరిగిందండి. అంటే మన ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్లో హీలీ అనేది ఒక క్లాస్ 2A మెడికల్ డివైస్ అండి. FDA క్లియరెన్స్ USA అండి. అదే కాకుండా మన ఇండియాలో ఇది ఒక వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. దాదాపుగా 62 దేశాలలో ఉందని నేను మీకు ముందుగా చెప్పాను కదండి. అయితే చాలా దేశాల్లో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా, కొన్ని దేశాలలో వెల్నెస్ ప్రోడక్ట్గా ఈ విధంగా క్లియరెన్స్ అయి ఉందండి. అయితే ఈ యొక్క డివైస్ ద్వారా మన యొక్క మనుషులకి అంటే మన హ్యూమన్ బాడీకి ఇది ఒక టెక్నికల్గా కానీ లేకపోతే హ్యూమన్ బాడీ పైన ఇది మనకి ఎలా పనిచేస్తుంది, దీని రిజల్ట్ ఎలా వస్తుంది, లేకపోతే దీని యొక్క సైన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కోసం మన ముందున్నారు ఇవాళ మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి. మరెవరో కాదు, డాక్టర్ రవినారాయణ గారు. ఈ యొక్క టెక్నాలజీ నాకు పరిచయం చేసిన వారు. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్న 2500 మందిలో ప్యానల్ డాక్టర్స్లో సార్ కూడా ఒకరండి. అనేక రకాల గత 15 ఇయర్స్ నుంచి సార్ సీనియర్ టైమ్ వేవర్ స్పెషలిస్ట్గా ఉన్నారు. అంతేకాకుండా మన యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారండి. సో ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ డాక్టర్ రవినారాయణ సార్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హీలీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్. సో ఎక్సలెంట్గా ఇప్పటివరకు హరీష్ గారు మీకు అసలు ఈ టెక్నాలజీ యొక్క బేస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు ఇన్వెంట్ చేశారు, ప్లస్ ఇది సైన్స్ ఏంటి అనేది కొంచెం మీకు అర్థమై ఉంటుంది. సో నా పేరు డాక్టర్ రవినారాయణ. లాస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి నేను ఈ ఫ్రీక్వెన్సీస్తో ట్రావెల్ చేస్తున్నానండి. అద్భుతమైన రిజల్ట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసి
ఆల్రెడీ వండర్స్ క్రియేట్ అవుతున్న హెల్త్ ఇండస్ట్రీలోనే. ఇది మామూలుగా మీరు రెగ్యులర్గా విన్నదానికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే నేను అద్భుతం అని చెప్తాను. ఇలాంటి అద్భుతాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఇంట్లో ఉండాలనేది మా టార్గెట్ అనమాట. అయితే నేను ఎట్లయితే ఈరోజు మీరు ఫస్ట్ టైం వింటున్నారో, ఒక 15 ఇయర్స్ బ్యాక్ జర్మనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫస్ట్ టైం నేను ఈ టెక్నాలజీ గురించి విన్నాను. విన్న తర్వాత నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మందులు వేసుకోవడము, సిరప్లు తాగడము, లేదా ఇంజక్షన్లు తీసుకోవడం. దానికి డిఫరెంట్గా, భిన్నంగా ఒక డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని డివైస్ ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అంటే నిజంగా ఇది అద్భుతమే కదండి. Yes. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్. దానికి బిఫోర్ ఈ టెక్నాలజీని ఆల్మోస్ట్ 26 సంవత్సరాల రీసెర్చ్, 15 సంవత్సరాల క్లినికల్ ట్రయల్స్, సుమారు 2800 మంది డాక్టర్లు, 60+ దేశాల్లో 5 లక్షల వాళ్ళ క్లయింట్స్ పైన ఆల్రెడీ వాడి వండర్ఫుల్ రిజల్ట్ పొందిన తర్వాత దీన్ని మనకు అందించడం జరిగింది. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఎవరైతే ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేశారో ఆయన పేరు మార్కెస్ షిమికి అండి. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇది ఒక క్లయింట్ డాక్టర్ వరకే పరిమితం చేయకుండా, క్లినిక్లలో పరిమితం చేయకుండా, ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకొని ఇంట్లోనే వాడుకునే విధంగా ఈ టెక్నాలజీని డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు అద్భుతమైన రూపమే ఈ చిన్న డివైస్ అండి. అయితే డాక్టర్స్గా మేము ప్రాక్టీస్ చేసే డివైస్ చాలా సైజులో పెద్దగా ఉంటుంది. దానికి కంపల్సరీ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ప్లస్ దాంట్లో లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో ఒక లేమ్యాన్ ఎటువంటి నాలెడ్జ్, సైన్స్ నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ట్రైనింగ్ లేకుండా సింపుల్గా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని డివైస్ని బాగా కనెక్ట్ చేసుకొని మన బాడీ యొక్క అనారోగ్య సమస్య మనమే అధిగమించే విధంగా అద్భుతంగా డిజైన్ చేసి ఫస్ట్ టైం జర్మనీలో లాంచ్ చేయడం జరిగింది. అక్కడ జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొందారు. అలానే యుఎస్లో FDA క్లియరెన్స్ పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 62 దేశాల్లో మెడికల్గా, కొన్ని దేశాల్లో హెల్త్ పరంగా, కొన్ని దేశాల్లో వెల్బీయింగ్ ప్రోడక్ట్, కొన్ని దేశాల్లో ఈ ప్రోడక్ట్ రికగ్నిషన్ క్లియరెన్స్ పొంది గత 9 ఇయర్స్, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ దగ్గర వస్తుందండి మన ఇండియాలో లాంచ్. ఆల్రెడీ మన భారతదేశంలో కొన్ని లక్షల మంది ఆల్రెడీ వాడుతున్నారు. మరి ఏంటి ఈ అద్భుతం అంటే, ఈ డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే మనందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ డివైస్ పనిచేస్తుంది అని చెప్పడానికి మనకు అర్థం కావాలంటే అసలు ఈ డివైస్ ఎక్కడికి వెళ్ళి పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనకు అసలు అనారోగ్యం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనకు అర్థం కావాలి. రూట్ కాజ్. ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామంటే మనం సిమ్టమ్స్ మీద పనిచేస్తున్నామండి, కానీ రూట్ కాజ్కి వెళ్ళి మనం పని చేయట్లేదు. కానీ ఈ టెక్నాలజీ, ఈ డివైస్ ఎలా డిజైన్ చేశారంటే మన రోగ కారణాన్ని, అసలు మనకి రోగాలు అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, మన అనారోగ్య సమస్యలు ఎక్కడ మొదలవుతున్నాయి, అక్కడికి వెళ్ళి పనిచేసే విధంగా డిజైన్ చేశారు. అది ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం. అసలు మనకు అనారోగ్య సమస్యలు రావడానికి కారణాలు ఏంటి ఒకసారి మనం విశ్లేషించుకున్నాం. ఇప్పుడు మనం మన బాడీకి రకరకాల అలవాట్లు చేస్తామండి. దాంట్లో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి. కొన్ని తెలిసి చేస్తున్నాం, కొన్ని తెలియక చేస్తున్నాం. ఆ అలవాట్లన్నీ మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మంచి అలవాట్లు అనుకోండి, మన బాడీని మంచి చేసే అలవాటు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు ఫ్రూట్స్ తినాం, ఇది మంచి అలవాటే కదండి. రోజు కంపల్సరీగా ఫ్రూట్ జ్యూస్ తాగడం, ఇది మంచి అలవాటే. రోజు ఆల్కహాల్ తీసుకోవడం,
మందు తాగడం. మరి ఇది చెడు అలవాటు. రోజు ఫ్రూట్ జ్యూస్ తాగితేనేమో ఫ్యూచర్లో ఇలానే కంటిన్యూ చేసుకుంటూ అలవాటు చేసుకొని లైఫ్ టైం తాగామనుకోండి, మన బాడీలో ఉన్న అవయవాలన్నీ బాగుంటాయా చెడిపోతాయా? ఎవరినని చెప్తారు బాగుంటాయి. అలానే కంటిన్యూగా ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టి ఇది లైఫ్ టైం కంటిన్యూ చేసామనుకోండి, ఫైనల్ ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏంటి అంటే ఈ ఆల్కహాలే మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. మనం ఫైనల్గా ఆ ఆల్కహాల్ తోటి ఎండ్ అవుతాం. ఇది ఎవరినైనా తెలుస్తుంది. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, మన ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లలో మంచి అలవాట్లు కంటిన్యూ చేయాలి, చెడు అలవాట్లు డిస్కంటిన్యూ చేయాలి. కానీ మనందరం చేస్తున్న పని ఏం తెలుసా అండి? ఇది చెడు, ఇది మంచిది కాదు, అయినా అన్ని కంటిన్యూ చేస్తాం. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్ట్రెస్ తీసుకోవడం అలవాటు అయిపోయింది, టెన్షన్ తీసుకోవడం అలవాటు అయిపోయింది, టీ అది కావడం అలవాటు అయిపోయింది. అలానే ఎవరైనా ఏమన్నా అంటే బాధపడడం అలవాటు అయిపోయింది. అది మర్చిపోకుండా అది మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం, తలుచుకొని బాధపడడం అలవాటు అయిపోయింది. నెగిటివ్ థింకింగ్ అలవాటు అయిపోయింది. ఇదే కాకుండా ఎక్స్టర్నల్గా మనం బాడీని పొల్యూషన్ అలవాటు చేస్తాం. అలానే కంటామినేషన్, కల్తీ మన బాడీకి ఎంతో ఇచ్చి కల్తీతో మన బాడీని పాడు చేస్తున్నాం. కొన్ని మంచి అలవాట్లు కూడా ఉన్నాయండి. వాకింగ్ చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, మెడిటేషన్ చేస్తాం. ఇవి కూడా మంచి అలవాట్లు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బుక్ పేపర్ పెట్టుకొని ఒక పేపర్లో మీరు పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తున్న వాటిలో ఏమేమి చేస్తున్నారో దాంట్లో మంచి అలవాట్లు ఏంటి, చెడు అలవాట్లు ఏంటి, ఇటు ఇటు రాయండి. ఈ మంచి అలవాట్లన్నీ మన బాడీని ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాయి. ఈ చెడు అలవాట్లన్నీ మన బాడీని డ్యామేజ్ చేస్తాయి. కరెక్ట్. మరి ఇప్పుడు మన ఆరోగ్యాన్ని అసలు పాడు కాకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దండి, సింపుల్. మన బాడీకి మనం ఏదైతే చెడు అలవాట్లు చేశామో వాటిని క్లియర్ చేస్తే సరిపోతుంది. ఇది యాక్చువల్ రూట్ కాదండి. మరి చాలా మంది ఏం చేస్తారు, షుగర్ వస్తుందని భయానికి స్వీట్లు మానేస్తున్నారు, రైస్ మానేస్తున్నారు. గుడ్. మరి టెన్షన్ మాత్రం మానేయట్లేదు. స్వీట్లు తింటే, రైస్ తింటే షుగర్ రావట్లేదండి, టెన్షన్కి షుగర్ వస్తుంది. షుగర్ వచ్చిన ద్వారా స్వీట్లు టీలు తీసుకోవద్దు. చాలా మంది మందులు వేసుకుంటున్నారు, ఇన్సులిన్లు కూడా తీసుకుంటున్నారు. అయినా క్వశ్చన్ మార్క్ ఏంటంటే షుగర్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అంటే దానికి మూల కారణం టెన్షన్ని మనం కంట్రోల్ చేయలేదు. టెన్షన్ అలవాటు అయిపోతుంది, దాన్ని టెన్షన్ వాడు దానివల్ల మనం డయాబెటిక్ అయ్యాం. టెన్షన్ వల్ల షుగర్ వచ్చిన తర్వాత మనం స్వీట్లు తినకూడదు, ఎందుకంటే లోపల ప్రొడక్షన్ లేదు కాబట్టి. స్వీట్లు తినొద్దు, రైస్ తినవద్దు, ఇవన్నీ కరెక్టే. కానీ నేను అడుగుతాను క్వశ్చన్, మరి స్వీట్లు మానేస్తున్నాము, రైస్ మానేస్తున్నాము, వాకింగ్లు స్టే చేస్తున్నాము, మరి టెన్షన్ ఎప్పుడు మానేస్తాము? అది మాత్రం జరగని పని డాక్టర్ గారు. టెన్షన్ మా బిజినెస్లు మీకు తెలుసు, మా టెన్షన్లు మీకేం తెలుసు అంటారు. అది నేను డెఫినెట్గా ఒప్పుకుంటా. ఎందుకంటే ఏ టెన్షన్ లేని జాబులు కానీ బిజినెస్ కానీ నాకు తెలిసిన అందరూ భూమి మీద లేవు, పుట్టవు కూడా. మరి టెన్షన్ అవాయిడ్ చేయలేము, టెన్షన్లోనే బతకాలి. కానీ ఈ టెన్షన్ వల్ల షుగర్ రాకుండా కూడా చూసుకోవాలిగా. టెన్షన్ చేయని జాబ్ అయితే నాకు తెలిసినంత ఇప్పుడు భూమి మీద ఏది లేదండి. బిజినెస్ జాబులు ఏదీ లేదు, చిన్న పుట్టిన పంచి మనం పోయిందాం. మరి లేని ఈ సొల్యూషన్ లేని ఈ టెన్షన్ని సపోజ్ జీరో చేయగలిగితే ఎలా ఉంటుంది? అట్లానే బిజినెస్లోకి వెళ్ళి అక్కడ టెన్షన్ జీరో చేయండి, ఆ టెన్షన్ వల్ల మనం డ్యామేజ్ చేయకుండా మనం జీరో చేసుకోవాలి. ఇదే కీ పాయింట్ అండి మా మొత్తం ఈ డివైస్ యొక్క టెక్నాలజీకి. సపోజ్ మీకు బిజినెస్లో టెన్షన్ ఉందనుకోండి, ఈ మిషన్ పోయి ఆ టెన్షన్ సాల్వ్ చేయదండి, మీరే సాల్వ్ చేయాలి. కానీ ఆ టెన్షన్తో అది సాల్వ్ అయ్యేంత వరకు మనం డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవడానికి ఈ డివైస్ ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ₹1,00,00,000 పెట్టుబడి పెట్టారండి ఒక ల్యాండ్లో. రిజిస్టర్ అయిన తర్వాత ఆ ల్యాండ్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలియదు, డబ్బులు పోయినాయి, ప్రాబ్లం స్టార్ట్ అయింది.
అప్పుడు మీకు ఏమొస్తుందండి? ఎవరికైనా ఏమొస్తుందండి? ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి ల్యాండ్లో ఇరుక్కుంటే ఉమ్, నేను చెప్పిన టెన్షన్ వస్తుంది. టెన్షన్కి ఇంకేం వస్తాయి కంటిన్యూ అయితే? టెన్షన్ టెన్షన్ టెన్షన్, హైపర్ టెన్షన్, బీపీ వస్తుంది. నెక్స్ట్ అదే టెన్షన్ కంటిన్యూ అయితే షుగర్ కూడా వస్తుంది. బీపీ టాబ్లెట్లు వస్తాయి జీవితంలోకి, షుగర్ టాబ్లెట్ కూడా వస్తాయి. రైట్? అది కంటిన్యూ చేస్తున్నాము, గొడవ పడ్డాము, కోర్టుకు వెళ్ళాము, కేసు అయ్యింది, ఒక 5 years దానెంబడే పడ్డాము. ఒక 5 years తర్వాత లక్కీగా క్లియరెన్స్ అయిపోయింది. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టిన ల్యాండ్ రేట్ కాస్త 5 years తిరిగేసరికి 10 కోట్లు అయింది అనుకుందాం. మందేమైనా రేటు కూడా పెరిగింది లక్కీగా. అప్పుడు ఈ ₹1,00,00,000 కాస్త ల్యాండ్ రేట్లు పెరిగి 10 కోట్లు అయింది. మరి ఫస్ట్ ₹1,00,00,000 పెట్టినప్పుడు వచ్చిన బీపీ షుగర్లు ఏమవుతాయి? ఏమవుతాయండి చెప్పండి అందరూ ఆలోచించి. 0 అవుతాయా? అవి మాత్రం కంటిన్యూ అవుతాయండి. మరి అదేంటండి, ₹1,00,00,000 పోయినప్పుడు టెన్షన్కి బీపీ షుగర్ వచ్చాయి, 10 కోట్లు లాభం వచ్చినప్పుడు, అంటే మనం పెట్టుబడి పెట్టిన దానికన్నా ఇంకో 9 కోట్లు ఖర్చు వచ్చినప్పుడు మరి బీపీ షుగర్లు 0 అయిపోవాలి కదా? అవుతున్నాయండి ఎవరికైనా? అట్లా అవుతే మరి లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి అసలు బీపీ షుగర్లే ఉండకూడదు. అంటే నష్టం వచ్చినప్పుడు బీపీ షుగర్లు వచ్చినాయి కానీ ఎన్ని కోట్ల లాభం వచ్చినా సరే వచ్చిన బీపీ షుగర్లు మాత్రం ఎప్పటికీ కంటిన్యూ అవుతాయి అంటున్నా. ఒప్పుకుంటారండి? భూమి మీద నాకు తెలిసినంత వరకు లక్షల కోట్లు రాగానే బీపీ షుగర్ నార్మల్ అయిన వాడు మాత్రం భూమి మీద నాకు తెలిసి ఇంకొక ఎవరు లేరండి. మీకుంటే మీరు కూడా చెక్ చేసి చూడు. అయితే ఈ జాబులు చేస్తున్నాము, బిజినెస్లు చేస్తున్నాము, దీంట్లో తప్పని టెన్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయండి. ఈవెన్ స్కూల్కి వెళ్తున్న పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడం కూడా టెన్షనే. మరి ఈ టెన్షన్ అనే ఈ జీవితంలో మనకు వస్తున్న పరిస్థితుల నుంచి, ఈ టెన్షన్ నుంచి మనని మనం కాపాడుకొని ఆ బీపీ షుగర్లోకి ఎంటర్ కాకుండా చూసుకోవడం ఎట్లా అంటే ఈ డివైస్ ద్వారా మాత్రమే పాసిబిలిటీ. అంటే ఈ డివైస్ ఏం చేస్తుందంటే అసలు మన బాడీని ఎక్కడైతే రోగాలు అటాక్ అయ్యే ఛాన్స్ ఉందో అక్కడనే ప్రొటెక్ట్ చేసి పడేస్తుంది, షీల్డ్ చేసేస్తుంది. టెన్షన్ స్టార్ట్ అయింది, ఈ డివైస్లో మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. రెగ్యులర్గా టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఏమవుతుంది, మీరు సాల్వ్ చేసి అది మీకు లాభం కింద మారి మీ 5 సంవత్సరాల ఈ జర్నీ మొత్తంలో మీరు డ్యామేజ్ కాకుండా బీపీలు షుగర్ రాకుండా ఇది చూసుకుంటారు. ఇదే కండిషన్లో మనం ఏం చేయాలంటే మన లైఫ్లో ప్రతిదీ ఇంత మనం అందరము డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతామండి. నేనేం చెప్తున్నానంటే డ్యామేజ్ కాకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలంటున్నా. ఏది కరెక్ట్? డ్యామేజ్ అయిన తర్వాత డ్యామేజ్ కాకుండా. డ్యామేజ్ కాకుండా మరి డ్యామేజ్ అయిన వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ ఈ డివైస్ పెట్టుకోవడం మొదలు పెట్టాలి. మూల కారణాన్ని 0 చేయాలి. తద్వారా మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఈ టెన్షనే కాకుండా మన చెడు అలవాట్లే కాకుండా మన రోజువారీ పొల్యూషను, కంటామినేషను, ప్రతి దాని నుంచి మన బాడీని ఈ డివైస్ ప్రొటెక్ట్ చేస్తుంది మనం చేసిన అలవాటు నుంచి. బాగుందండి ఈ డివైస్ చేసే పని? రైట్. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, ఎవరికి అవసరం ఈ డివైస్ అంటే భూమి మీద? ప్రతి ఒక్కరికి. సో ఇది ఏం చేస్తుందంటే మన బాడీని మన ఎవరెవరైతే అటాక్ చేస్తున్నారో మన బాడీని ఎవరెవరైతే డ్యామేజ్ చేయడానికి మన బాడీని ఉంటారో, అది ఫిజికల్గా అనుకోండి, సైకలాజికల్ లెవెల్ అనుకోండి, స్పిరిచువల్ లెవెల్ అనుకోండి, సోషల్ లెవెల్ అనుకోండి, ఏ రకంగా కూడా మన బాడీని బయట నుంచి వచ్చి అటాక్ చేసి వేటినైనా సరే నల్లిఫై చేయడం, మన బాడీని సెల్ లెవెల్ ప్రొటెక్ట్ చేయడం ఈ డివైస్ వల్ల. ఎప్పుడైతే సెల్ ప్రొటెక్ట్ అయిందో మనం ఇస్తున్న డ్యామేజ్ నుంచి టిష్యూ ప్రొటెక్షన్, టిష్యూలన్నీ కలిపితే ఆర్గాన్స్ అన్ని కలిపితే బాడీ. మనము బాడీ మీద ఆర్గాన్ మీద పనిచేస్తాం. ఈ డివైస్ ఏం చేస్తుంది తెలుసా అండి, అసలు బాడీలో ఎప్పుడైతే డిసీజ్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. టెన్షన్లు, పొల్యూషన్ మీద పనిచేస్తుంది.
వాటినే ఆపేసాం అనుకోండి, అసలు డ్యామేజ్ అయిపోతుంది ఒక సంవత్సరం. అదే ఈ డివైస్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ డివైస్ చేసేది ఏంటంటే మన బాడీ యొక్క రోగాలు స్టార్ట్ అయ్యే మూల కారణాన్ని, మన బాడీలో డ్యామేజ్ అయ్యే సెల్స్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. తల నుంచి పాదం వరకు మన బాడీలో ఉండే అన్ని అవయవాలు సెల్స్ తో తయారయ్యాయి. అందునుంచి మేము ఏం చెప్తామంటే సెల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు బాడీ హెల్త్ అని చెప్తాం. మూల కారణం. అందుంచి మంచి మర్చిపోండి, అవయవాల ట్రీట్మెంట్, అవయవాన్ని ప్రొటెక్ట్ చేయడం అది జరగని పని. అసలు జరిగేది ఎక్కడ అంటే సెల్ లెవెల్లో, ఆ సెల్ని డ్యామేజ్ చేసే లెవెల్లో. ఆ సెల్ని డ్యామేజ్ చేసే లెవెల్ మనకున్న పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి ఆపేది ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు భూమి మీద ఈ డివైస్ మాత్రమే. మన నుంచి ఈ డివైస్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. వన్ ఆఫ్ ది వండర్ అని చెప్తాం హెల్త్ దాంట్లో. రూట్ కాస్, మూల కారణం. ఈ డివైస్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది? ఈ డివైస్లో నుంచి మన బాడీలోకి రెండు వెళ్తాయండి. ఒకటి మైక్రో కరెంట్, రెండోది ఫ్రీక్వెన్సీస్. ఈ రెండు క్లబ్ అయ్యి ఈ డివైస్ మన బాడీని, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డివైస్లోకి మైక్రో కరెంట్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ఆ మైక్రో కరెంట్ ఈ డివైస్లోకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ డివైస్ కొన్నప్పుడు మనం దీన్ని ఛార్జింగ్ చేస్తాం. అలానే ఈ డివైస్లోకి ఫ్రీక్వెన్సీస్ వస్తాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇప్పటిదాకా మీకు చెప్పినట్టు ఈ డివైస్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జర్మనీలో ఉంది. జర్మనీ హెడ్ క్వార్టర్ నుంచి యాప్ ద్వారా, మీరు హీలీ యాప్ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి టెక్స్ట్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుందండి. యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా ఈ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని ఈ డివైస్లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ పంపిస్తాం. అలా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ వెళ్ళి మన బాడీలో ఏం చేస్తాయి? నెక్స్ట్ ఏం చేస్తాయంటే ఫస్ట్ అసలు మైక్రో కరెంట్ ఏం చేస్తుందో తెలుసుకున్నాం. మైక్రో కరెంట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏవైతే సెల్స్ డ్యామేజ్ అయ్యాయో ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని హెల్దీ సెల్స్ కింద మారుస్తాయి. ఎట్లా మారుస్తాయి అంటే ఈ మైక్రో కరెంట్ వల్ల మన బాడీలో 3 రకాల ఎఫెక్ట్స్ అవుతాయి. మొదటి ఎఫెక్ట్ ఏదంటే ఎనర్జీ కన్వర్షన్. మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇస్తుంది. దానికి నేను ఒకటే చెప్పగలుగుతాను, మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? ఎట్లయితే మనకు ఆహారం కావాలో రోజు, ఆ ఆహారం అనేది మన బాడీలో సెల్స్కి కూడా కావాలి. తల నుంచి పాదం వరకు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయండి మన బాడీలో. ఇవన్నీ సెల్స్కి ఎనర్జీ అందితే అవి యాక్టివ్ ఉంటాయి, ఎనర్జీ అందకపోతే అవి డ్యామేజ్ అవుతాయి. ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంటంటే మన తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసిస్తుంది, ఎనర్జీ కన్వర్షన్. రెండోది, ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ చేసిస్తుంది. ఎనర్జీ కన్వర్షన్తో పాటు ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఈ ఎనర్జీ ట్రాన్స్మిట్ అయింది కూడా మన బాడీలో ప్రతి సెల్లో అబ్జర్వ్ చేసే విధంగా చేస్తుంది. ఎనర్జీ అబ్జర్వర్ అంటాం. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్, నాకు నచ్చిన ఎగ్జాంపుల్, కొత్త మొబైల్ మనం ఛార్జింగ్ పెడితే ఒక 2-3 రోజులు వస్తుందండి. అదే మొబైల్ మనం వాడగా ఛార్జింగ్ డౌన్ అవుతుంది. ఒక 5-6 సంవత్సరాలు అదే మొబైల్ వాడామనుకోండి, ఛార్జింగ్ 1 అవర్ 2 అవర్స్ వస్తుంది. అలానే కంటిన్యూ వాడుకుంటూ పోతే మొబైల్ ఛార్జింగ్లో పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి. కొత్త మొబైల్కి పాత మొబైల్ తేడా ఏంటంటే కొత్త మొబైల్ ఏమో ఎక్కువ రోజులు ఛార్జింగ్ ఉంది, అదే మొబైల్ పాత పడితే తొందరగా డిశ్చార్జ్ అయ్యింది. మన బాడీ సెల్స్ కూడా. వయసులో ఉన్నప్పుడు మీరు ఫుడ్ లేట్ అయినా తట్టుకోగలుగుతారండి. వయసు మళ్ళీ తర్వాత ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేదు. ఎందుకు? స్టోరేజ్ లేదు. సో ఈ విధంగా మన బాడీ యొక్క సెల్ఫ్ మెకానిజానికి ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఎనర్జీ కన్వర్ట్ చేయడం, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడం,
ఎనర్జీ స్టోరేజ్ చేయాలి. తద్వారా మన బాడీ సెల్స్కి ఎనర్జీ అంది మన బాడీ సెల్స్ హెల్దీగా మెయింటైన్ అవుతాయి. సెల్ హెల్దీ అయితే టిష్యూ హెల్దీ, టిష్యూ హెల్దీ అయితే ఆర్గాన్ హెల్దీ, ఆర్గాన్ హెల్దీ అయితే మనం హెల్దీ. ఇది ఒక 50%. రిమైనింగ్ 50% ఏంటో తెలుసా అండి? ఈ డివైస్ నుంచి ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్రీక్వెన్సీ వెళ్తాయి. మరి ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే మనము ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా సెల్ని డ్యామేజ్ చేయడానికి మనం ఏదైతే చెడు అలవాటు చేసుకుంటామో అవి. దాంట్లో చెడు అలవాటు అంటే మన బాడీని చెడు చేసేటివి. దాంట్లో చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు చేసేటివి ఉన్నాయి. కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని జరగదు. మీరు అనొచ్చు నాకు ఏ చెడ్డ అలవాటు లేదండి అనొచ్చు. మరి పొల్యూషన్ ఏం చేస్తుందండి? కల్తీ ఏం చేస్తుందండి మన బాడీని? మరి ఇది మీ అలవాటు కాదండి, బయట నుంచి మీకు సంబంధం లేకుండా మీ బాడీలోకి వచ్చింది. ఏమొస్తాయి? వెజిటేబుల్స్లో కెమికల్స్, తినే ఫుడ్లో కెమికల్స్, ఎక్కడ చూసినా కెమికల్ మయం. మరి ఈ కెమికల్స్ బాడీలోకి వెళ్ళి చెడు చేయవా? చెడు అలవాటు అంటే మీరు అనుకునేది ఓన్లీ స్మోకింగ్, డ్రింకింగ్ అనుకున్నారు. ఇది కాకుండా మనకు సంబంధం లేకుండా బయట నుంచి వచ్చే అన్ని చెడు చేసేవి చెడు అలవాటు. ఎందుకంటే అది మనం మానట్లేదు కాబట్టి. దాంతోపాటు ఇప్పుడు టెన్షన్, స్ట్రెస్ ఇవి చెప్పవసరం లేదు. కోపము, ఇమోషన్స్, డిప్రెషన్స్ అన్ని అలవాట్లు. ఏదైతే మన బాడీ కంటిన్యూ చేస్తున్నామో అవన్నీ మన బాడీని డ్యామేజ్ చేస్తాయి. సో ఈ డివైస్ ద్వారా ఏవైతే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనకు తెలిసి తెలియకుండా మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాయో, మన బాడీలో సెల్స్ని డ్యామేజ్ చేస్తున్నాయో, ఆ వాటినన్నిటిని రెక్టిఫై చేయడమే ఈ ఫ్రీక్వెన్సీస్ యొక్క పని. భూమి మీద, ప్రపంచంలో ఇలా మన బాడీ యొక్క సెల్ని డ్యామేజ్ చేసి, ఆ బాడీని సెల్ని డ్యామేజ్ చేసే మనకు వచ్చి మన చెడ్డ అలవాటు కానీ చెడు చేసేటి కానీ నల్లిఫై చేయగలిగింది ఒకే ఒక టెక్నాలజీ, అది ఈ హీలింగ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ. ఏం చేస్తుంది అంటే స్మోకింగ్ మాన్పించేస్తుంది, డ్రింకింగ్ మాన్పించేస్తుంది, స్ట్రెస్ క్లియర్ చేస్తుంది, టెన్షన్స్ క్లియర్ చేస్తుంది, డిప్రెషన్ క్లియర్ చేస్తుంది, పొల్యూషన్ డిటాక్స్ చేస్తుంది. అన్ని ఉపయోగాలు ఈ డివైస్ ద్వారా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు స్లైడ్స్లో ఇది ఏమేమి చేస్తుందో తెలిస్తే మీకు అర్థం. అంటే ఎన్ని రకాలుగా మన బాడీ డ్యామేజ్ అవుతుంది, అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ. క్లియర్ అండి? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టే సింపుల్ అండి, ఈ డివైస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కొనుక్కున్న మొబైల్ ఛార్జ్ చేసి ఛార్జ్ చేయండి. హీలీ యాప్ ఉంటుందండి. యాప్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ యాప్ ఈ డివైస్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీకు టెన్షన్ క్లియర్ చేసుకోవాలంటే టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ బాడీలో పొల్యూషన్ ద్వారా టాక్సిన్స్ అక్యుములేట్ అయితే టాక్సిన్స్ క్లియర్ చేసుకోవడానికి ప్యూర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీకు బాగా యాంగ్జైటీ ఉంది, యాంగ్జైటీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. స్ట్రెస్ అనిపిస్తుంది, స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మెమరీ లేదు, మర్చిపోతున్నారు, మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అట్లా మీ ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ ఈ యాప్లో మీకు అందుబాటులోకి వస్తాయండి. మీకు ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు మొబైల్లో క్లిక్ కొడతారు. క్లిక్ కొట్టగానే ఆ ప్రోగ్రామ్ ఈ డివైస్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డివైస్ని మనం ఏం చేయాలంటే మన బాడీకి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకి 3 రకాల అటాచ్మెంట్స్, వాటిని ఎలక్ట్రోడ్స్ అంటాం మేము. ఒకటి రిస్ట్ బ్యాండ్ ఎలక్ట్రోడ్ అంటాం, చేతికి బ్యాండ్స్ లాగా పెట్టి మన డివైస్ కనెక్ట్ చేసి థెరపీ తీసుకోవచ్చు. రెండోది అడెసివ్ ఎలక్ట్రోడ్స్, చిన్న స్ట్రిప్స్ లా ఉంటాయి, మన బాడీకి అటాచ్ చేసుకొని డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. మూడోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకొని డివైస్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. ఇవి 3 వైర్ ద్వారా వాడేటివి. ఇట్లా కాకుండా మనం ఈ డివైస్ని వైర్లెస్ కూడా వాడచ్చు. ఆ వైర్లెస్గా వాడడానికి హీలీ కాయిల్ అని ఉంటుంది, వెనక అటాచ్ చేస్తే వైర్లెస్ అయిపోతుంది. జస్ట్ లైక్ ల్యాండ్ లైన్ మొబైల్ లాగా. మొబైల్కి ఎటువంటి వైర్లు ఉండవు, కానీ బాడీ మీద పెట్టగానే పనిచేస్తుంది. అట్లానే ఇప్పుడు ఇంకొక యాక్సెసరీ ఈ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు, దాన్ని హై వేవ్ అంటాం. చేతికి వాచ్ లాగా పెట్టుకొని ఈ డివైస్ని ఆ దాంట్లో కనెక్ట్ చేస్తే మన బాడీలోకి థెరపీ స్టార్ట్ చేస్తుంది. అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన బాడీ. సో విత్ వైర్,
వితౌట్ వైర్ కూడా ఈ డివైస్ని వాడుకోవచ్చు. అట్లా మన బాడీకి చెడు చేసేవి, చెడు అలవాటైనవి ఏవైనా సరే వాటిని రూట్ కాజ్ నుంచి ఈ డివైస్ ద్వారా మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపి థెరపీ ద్వారా రికవర్ చేసుకుంటాం. సెల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్. ఇంతేనండి, సింపుల్. అంటే సెల్ని రికవర్ చేసుకున్నాం, సెల్ని డ్యామేజ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా రికవర్ చేసాం. ఆటోమేటిక్గా మన బాడీ హెల్దీగా మార్చుకున్నాం. మరి ఈ డివైస్ ఎంతమంది వాడచ్చు? ఎంతమందినా వాడచ్చు అండి, ఒకరి తర్వాత ఒకరు. మనిషికి ఒక డివైస్ అవసరం లేదండి, ఇంటికి ఒక డివైస్ సరిపోతుంది. ఒక ఇంట్లో ఒకరికి మోకాలు నొప్పులు ఉన్నాయి, ఒకరికి షుగర్ ఉంది, ఒకరికి మైగ్రేన్ ఉంది. మోకాలు నొప్పులు ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఆ తర్వాత షుగర్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ప్రోగ్రామ్ అయిన తర్వాత మైగ్రేన్ వాళ్ళకి ఇస్తారు. అట్లా మీ ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు వాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీ ఫ్యామిలీలో అందరు కవర్ అయిపోయారు, పక్కింటి వాళ్ళకి కూడా పెట్టచ్చు. దీంట్లో పాడేది ఏం లేదండి, ఛార్జింగ్ పెట్టడం అంట, మొబైల్ ఛార్జ్ చేసినా ఛార్జ్ చేయడం. సో ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు. మరి మొబైల్ అంటున్నాము, మొబైల్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇక్కడ కొంతమంది డౌట్ వస్తుంది. మొబైల్ అంటే రేడియేషన్ కదండి, మరి మొబైల్ ద్వారా ట్రాన్స్మిట్ అయితే క్యాన్సర్ వస్తుంది వచ్చిందంటే ఎవరికైనా డౌట్ ఇది? దానికి క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ప్రోగ్రామ్ ఉందండి, దాని టైం వచ్చి 20 minutes. అంటే ఈ డివైస్లో యాప్లో మైగ్రేన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ కొట్టగానే ఈ డివైస్లోకి మైగ్రేన్ ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ అవుతుంది. డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేస్తాం. ప్రోగ్రామ్ 20 minutes థెరపీ నడుస్తుంటుంది. థెరపీ స్టార్ట్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ మొబైల్తో సంబంధం లేకుండా ఆ ప్రోగ్రామ్ టైం 20 minutes కాబట్టి 20 minutes మీ బాడీలో థెరపీ చేసి ఆఫ్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి? మొబైల్తో సంబంధం లేకుండా మీ బాడీ మీద పనిచేస్తుంది అంటే మొబైల్ రేడియేషన్కి ఈ డివైస్ సంబంధం లేదు. కాబట్టి రిలాక్స్, రేడియేషన్ మర్చిపోండి. మరి ఎందుకు మొబైల్ వాడుతున్నారు అంటే ఓన్లీ ప్రోగ్రామ్ని జర్మన్ నుంచి ఈ మన మొబైల్లో ట్రాన్స్మిట్ చేసుకొని డివైస్కి డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే. ఒకసారి ట్రాన్స్మిట్ అయిపోతే ఇక డివైస్ ఏ ఇంటర్ఫిరెన్స్ లేకుండా, ఏ మొబైల్తో సంబంధం లేకుండా కంటిన్యూగా థెరపీ స్టార్ట్ చేస్తుంది. సో రేడియేషన్ లేదు, ఒక డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు. ఫైనల్గా మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది, ఈ అంశాన్ని మనం తెలుసుకుందామండి. సో అది చెప్పడానికి నేను మళ్ళీ హరీష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్కి వచ్చేసామండి. ఎన్ని రకాలే ఈ చెడు చేసేవి, మన బాడీకి చెడు చేసేవి ఉంటాయి, ఏవి ఉంటాయి, వాటిని ఎలా రికవర్ చేస్తుంది, ఎన్ని రకాలుగా పనిచేస్తుంది మన బాడీ అనేది తెలుస్తుంది. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ డిస్క్రిప్షన్ అండి. చాలా అద్భుతంగా వివరించారు. ఈ యొక్క మైక్రో లెవెల్లో మనకి ఎలా పనిచేస్తుంది, ఎక్కడి నుంచి మనకి అనారోగ్యం స్టార్ట్ అవుతుంది, ఆ అనారోగ్యంని మనం ఎక్కడి నుంచి కాపాడుకోవాలని చాలా అద్భుతంగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ అజెండాలో మనము ఈ యొక్క డివైస్ ఎన్ని ఇష్యూస్ని లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం రికవరీ చేసుకోవచ్చు అనే అంశాన్ని మనం చూద్దాము. యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ పేజ్ గోల్డ్ సైకిల్ అని ఉంటుందండి. ఈ గోల్డ్ సైకిల్ పేజ్లో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో మన బాడీకి ఫస్ట్ నేను ఇప్పటికే చెప్పాను ఏంటి, ప్యూర్ అంటే టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడం. ప్యూర్ ఏం చేస్తుంటే మనము ఇప్పటికే నేను చెప్పాను, మనకు అలవాట్లు ఉన్నాయండి. మనకు సంబంధం లేని అలవాటు ఏంటో తెలుసా అండి, మన బాడీని పొల్యూషన్ ఉంచడం. నేను సిటీలో ఉండి పొల్యూషన్ లేనంటే మాత్రం ఒప్పుకోండి. సిటీలో మనం అందరం పొల్యూషన్ ఉన్నట్టు. మరి ఈ పొల్యూషన్ అనేది మన బాడీలోకి వెళ్తుందా లేదా? వెళ్తుంది. మరి ఆ పొల్యూషన్లో బాడీలోకి వెళ్ళిన టాక్సిన్స్ డిటాక్స్ చేయాలా వద్దా, బయటికి తీసేయాలా వద్దా? తీసేయాలి. తీసేయకపోతే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయా అవుతుంది. మరి మీ దగ్గర ఏమైనా తీసేసే టెక్నాలజీ ఉందా? రోజు తీసేస్తున్నారా? రోజు పొద్దున్నే స్నానం చేస్తున్నానండి, ఫ్రెష్గా చాలా సబ్బు పెట్టేసి బాగా రుద్దేసి స్నానం చేస్తాను. మరి లోపల ఉన్న టాక్సిన్స్ ఎవరు రుద్ది తీయాలి? బయట పెడితే తీస్తున్నామండి రోజు స్నానం చేసి ఫ్రెష్ అవుతుంది. మరి లోపల నుంచి, బయట నుంచి స్నానం చేయడానికేమో మనం చేస్తాం,
లోపల నుంచి స్నానం పోసేదేమో ఈ ప్యూర్ ప్రోగ్రామ్ చేస్తారు. ఈ ప్యూర్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా రన్ చేస్తే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే అక్యుములేట్ అయి ఉన్నాయో, చెడు మైల, అదంతా బయటికి డిటాక్స్ అవుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ ఎవరు పెట్టుకోవాలి అంటే ఆదేశాంతుకు మనిషి అన్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి, కంపల్సరీ అవసరం. ప్యూరిటీ, డిటాక్సింగ్ ద బాడీ. నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ, ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు చాలా మందికి ఫ్రోజన్ షోల్డర్, జాయింట్స్ ఇట్లా బెండ్ అవ్వు, షోల్డర్ పైకి ఎత్తలేరు, చేయి వెనక్కి వెళ్ళదు. అలాంటి వాళ్ళకి ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్, ట్రై చేయొచ్చు. అలానే ఫర్ ఉమెన్, ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఇది ముఖ్యంగా అమ్మాయిల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, ఓవర్ బ్రీడింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిల్లలు పుట్టకపోవడం, స్టమక్ పెయిన్, మూడ్ స్వింగ్స్, హార్ట్ ప్రెషర్స్, అలాంటి ఏ సమస్యలు ఉన్నా అమ్మాయిలకేమో ఫర్ ఉమెన్, అలానే మెనోపాజ్లో ఉండే లేడీస్కి ఫర్ మెచ్యూర్ ఉమెన్. వండర్ఫుల్ ప్రోగ్రామ్స్, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ ఉందండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రోగ్రామ్, గ్యాస్ ప్రాబ్లం. ఈరోజు మనం తినే తిండితో, ఈ కల్తీతో ప్రతి ఒక్కరు గ్యాస్తో సఫర్ అవుతారు. దానికి మళ్ళీ గ్యాస్ బిల్లలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. దానికి గ్యాస్ ప్రోగ్రామ్. ఫుడ్ని మార్చలేం కాబట్టి గ్యాస్ ప్రోగ్రామ్ మార్చుకొని ఆ ఫుడ్ ద్వారా వచ్చే గ్యాస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే థైరాయిడ్, సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి థైరాయిడ్ వచ్చేసిందండి. ఎప్పుడు వచ్చి చాలా మంది చెక్ చేసుకోరు, చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికి వచ్చి ఉంటుంది. అలాంటి థైరాయిడ్ ప్రోగ్రామ్. అలానే మగవాళ్ళు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అని ఉందండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్, సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇమోషనల్ వెల్బీయింగ్ ఎవరైనా అంటే అది తలుచుకొని బాధపడడం, అది గుర్తొచ్చినప్పుడు ఏడ్ చేయడం, ప్రతిదానికి చిన్నదానికి ఇమోషనల్ వెల్బీయింగ్ అనే ప్రోగ్రామ్ ఎవరు పెట్టుకోవాలంటే, సినిమాలో టీవీల్లో ఏడుపు సీరియల్ చూసి ఏడుపు వస్తుంటుంది చూడండి, ఎవరైనా ఏడు చేస్తే మీకు కూడా ఏడు వస్తాయో, మీరు అందరూ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏడుస్తున్నారంటే మీరు ఒకరే ఏడవట్లేదండి, బాడీలో ఉన్న సెల్స్ కూడా ఏడుస్తున్నాయి, దానివల్ల డ్యామేజ్ కూడా అవుతుంది. సో ఆ ఇమోషన్స్ నుంచి మనం రికవర్ చేసుకునే ఇమోషనల్ వెల్బీయింగ్. ఫీల్ గుడ్ సిస్టమ్, ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉన్నా సరే అందరిలో ఇన్వాల్వ్ అవ్వడం, సంతోషంగా అందరితో డ్యాన్స్ చేయడం, ఎంజాయ్ చేయడం చేయలేరండి. కొంతమంది అలా పక్క కూర్చొని ఉంటారు, అందరూ ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఫీల్ గుడ్ సిస్టమ్ అండి. అంటే ఆ ఫీల్ ఫ్యాక్టర్ లేదు, దానివల్ల కూడా సెల్స్ డ్యామేజ్ అవుతాయి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో ఎలర్జీ మెరిడియన్ కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డిజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మోషన్, లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ అండి. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంది, మోషన్ ఫ్రీ అవ్వట్లేదు వాళ్ళకు. స్మాల్ ఇంటెస్టైన్, డైరియా, లూజ్ మోషన్స్ అవుతున్న వాళ్ళకి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అని ఉందండి. ఇందులో మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింఫాటిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నవ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, డయాబెటీస్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయిందండి. షుగర్కి సంబంధించిన ప్రోగ్రామ్ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియా. అలానే లంగ్స్, కోల్డ్, కాఫ్, డస్ట్ ఎలర్జీస్, సైనసైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్, లంగ్స్ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చక్రాస్ అనే పేజ్ ఉందండి. ఇందులో క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మన పూర్వీకులు ఈ చక్రాస్ అనే విధానాన్ని మనకు డెవలప్ చేసి అందించారు. ముఖ్యంగా ఈ మెడిటేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది క్లారిటీ ఉంటుంది, వాట్ ఈస్ ద చక్రాస్. అయితే ఇప్పుడు మనం డిస్టెన్స్ కిలోమీటర్లలో కొలుస్తాం, వెనుకటికి మైళ్ళలో కొలిచేవాళ్ళు. మైల్ కరెక్టా, కిలోమీటర్ కరెక్టా అంటే రెండు కరెక్టే. డిస్టెన్స్ ఏం మారదండి, అప్రోచ్ మారిందంతే, మెజర్మెంట్ విధానం మారిందంతే. అట్లానే మన బాడీకి అప్పుడున్న నీడ్కి వాళ్ళకు ఫిజికల్ బాడీ ఫిట్నెస్ ఫుల్ అండి.
100 సంవత్సరాలు దాటిన వాళ్ళు వందల మంది, వేల మంది ఉండే, లక్షల మంది ఉండేవాళ్ళు. ఈరోజు 60 దాటితే, 70 దాటితే చాలా గొప్ప అయిపోయింది. అప్పుడు వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం లేదు, ఓన్లీ స్పిరిచువల్ ఫిట్నెస్ అవసరం ఉంటుంది. అందుకే వాళ్ళు ఈ చక్రాసైన్స్ ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, మెంటల్ ఫిట్నెస్ కావాలి, స్పిరిచువల్ ఫిట్నెస్ కూడా కావాలి. వాళ్ళు ఒక లేయర్ మీద పనిచేస్తే మనం 3 లేయర్లు పనిచేయాల్సిందే. సో ఇది మీకు అర్థమైనా అర్థం కాకుండా, నమ్మినా నమ్మకపోయినా, ఈ చక్రా ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. మీ బాడీ చెప్తుంది దీని అవసరం ఏంటో, దీని వాల్యూ ఏంటో. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి లెర్నింగ్ పేజ్ అండి. ఇందులో మనకి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్ అండ్ స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పిల్లల చదువు, ప్రతి పేరెంట్స్ కోరుకునేది పిల్లలు టాప్ అవ్వాలి. మరి టాప్ అవ్వాలంటే వాళ్ళకి ఏం చేయాలి? బెస్ట్ స్కూల్, బెస్ట్ టీచర్, బెస్ట్ కాలేజ్, బెస్ట్ కరికులం ఇవ్వాలా, బెస్ట్ బ్రెయిన్గా తయారు చేయాలా? మరి వెనకటికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎవరు టాపర్ అవ్వలేదా? చదువు అనేది నాట్ ఇన్స్టిట్యూట్ పవర్, ఇట్ ఈస్ ప్యూర్లీ బ్రెయిన్ పవర్. చదువు మీద మీ పిల్లలకు ఇంట్రెస్ట్ లేదు, డెఫినెట్గా మీరు లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, కుదురుగా కూర్చొని చదువుకోలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టండి. చదువుకుంది గుర్తుండట్లేదు, మెమరీ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళి భయపడి రాయట్లేదు ఎగ్జామ్ కరెక్ట్గా, చదువుకుంటున్నారు బాగా కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి జీరో. ఆ ఎగ్జామ్ క్లియర్ నుంచి ఎగ్జామ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. చదివి చదివి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అప్పుడు మీ పిల్లల్ని టాప్ చేయమని చెప్పండి. అప్పుడు మీరు మార్కులు ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని ప్రెషర్ పెడితేనో, బలవంతం పెడితేనో, గంటలు గంటలు కూర్చోబెడుతూనో చదువులో టాప్ అవ్వరండి. ఎందుకంటే అది ప్యూర్లీ బ్రెయిన్ పవర్. సో వాళ్ళకి సైకిల్ మోటారో, స్కూటరో, ల్యాప్టాప్ కాదు కొనియడం, ఫస్ట్ హీలీ కొని లర్నింగ్ పేజ్ పెట్టండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ ఉందండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ అనేది ఒక పెద్ద ఇష్యూ అండి. అలా వెయిట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెయిట్ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇందులో క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీజా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను, మన ఇండియాలో ఇండియాలో ఏంది, ప్రపంచంలో, భూమి మీద పెయిన్ లేని వ్యక్తి ఉంటారండి. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక పెయిన్ సఫర్ అవుతాం. మీకు పంటి నొప్పి వస్తుంది, పెట్టుకోండి ప్రోగ్రామ్. టీత్ ప్రోగ్రామ్ ఉంది. మైగ్రేన్, మైగ్రేన్తో కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి, పెయిన్ కిల్లర్స్ వేసుకొని. అలాంటి మైగ్రేన్కి మైగ్రేన్ ప్రోగ్రామ్ కూడా ఉంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ ఉందండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాక్షన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నన్ను అడిగితే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అనే ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందండి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ కారణం అవుతుందండి. అలాంటి స్ట్రెస్ రిలీజ్ చేసుకుని స్ట్రెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ అండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్, ఇంకా చెప్పాలంటే డిజిటల్ బ్యూటీ పార్లర్ అంటారండి. బ్యూటీ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కదండి, ఇంటర్నల్ నుంచి డెవలప్ కావాలి. ఇంటర్నల్ గా మన బ్యూటీని రికవర్ చేసుకోవాలి. అలాంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉందండి. ఇందులో మనకి కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోడర్, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. డిజిటల్ ఆయుర్వేద ఎట్లయితే ఇప్పుడు నేను చెప్పానో, స్పిరిచువాలిటీ లెవెల్లో హెల్దీగా ఉండడానికి వాళ్ళు చక్రాలు డెవలప్ చేసుకున్నట్టు, మన పూర్వీకులు బాడీ తత్వాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫిజికల్ లెవెల్లో వాత, పిత్త, కఫ అనే ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్తో మన ఆయుర్వేదాన్ని డెవలప్ చేశారు. ఆ ఆయుర్వేదిక్ బేస్ చేసుకొని ఆయుర్వేదిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. కఫ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కఫ ప్రోగ్రామ్, వాత ప్రాబ్లం ఉన్న వాత ప్రోగ్రామ్, పిత్త పైత్యం ఉన్న వాళ్ళు పిత్త ప్రోగ్రామ్ పెట్టుకోండి. మన బాడీ తత్వాన్ని కూడా కంట్రోల్ చేయడం వల్ల మనం సఫరింగ్స్ నుంచి, మనకు రాబోయే రోగాల నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రోసెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సెటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉందండి.
స్లీప్, నిద్ర పట్టకపోవడం పెద్ద ఆ, నరకం అండి. నిద్ర పట్టడం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. చాలా మంది నిద్ర పట్టట్లేదని ఏం చేస్తున్నారో తెలుసా అండి? మొబైల్ చూస్తున్నారు. నేను అడుగుతాను చెప్పండి, నిద్ర పట్టకపోతే నిద్రలోకి వెళ్ళడానికి ట్రై చేయాలా, మొబైల్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలా? మరి మొబైల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే ఇక నిద్రలోకి ఎప్పుడు వెళ్తారు? అసలు నిద్రనే పోతుందండి. కాబట్టి దయచేసి అది మానేయండి. స్లీప్ ప్రోగ్రామ్ పెట్టుకొని నిద్రలోకి వెళ్ళి హాయిగా మీ బాడీని రీజనరేట్ చేసుకొని హెల్తీగా ఉండండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బటర్ఫ్లై, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటే డెఫినెట్గా ఈ రెండు ప్రోగ్రామ్స్ ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది డివైస్ ఏంది, డివైస్ పవర్ ఏంటో. నెక్స్ట్ మనకి 72 కాంబినేషన్స్ ఆఫ్ డిజిటల్ డిజిటల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఉన్నాయి. మన బాడీకి డెఫిషియన్సీ కూడా ఉంటుందండి. డిఫెక్ట్ వేరు, డెఫిషియన్సీ వేరు. డెఫిషియన్సీ ఏంటి అంటే మన బాడీకి డి విటమిన్ లోపం, బి12 లోపము, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇట్లా అన్ని లోపిస్తున్నాయి. మరి మనం తింటున్నాం కదండి, మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మనం తినే తిండి ఫుడ్లో క్యారెట్లో ఐరన్ ఉందని చదువుకున్నాం చిన్నప్పుడు, విటమిన్ ఏలు ఉన్నాయని చదువుకున్నాం. మరి డెఫిషియన్సీస్ ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే ఇప్పటిదాకా నేను ఆల్రెడీ చెప్పాను మీకు. తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? ఆ తిన్న ఆహారాన్ని బాడీ ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవాలి, ఆ ఎనర్జీ ట్రాన్స్మిట్ అవ్వాలి, ప్రతి సెల్కి వెళ్ళి అక్కడ స్టోర్ అవ్వాలి. ఈ ప్రాసెస్ లేకపోతే తిన్నా ఒకటే, తిన్నాకున్నా ఒకటే. సో ఎవరికి ఏ డెఫిషియన్సీ ఉంటే ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల ఆ పర్టికులర్ మన ఆహారంలో నుంచి ఆ విటమిన్స్ ని మన బాడీ సెల్స్ వరకు ఈ డివైస్ ట్రాన్స్మిట్ చేయడం వల్ల మన డెఫిషియన్సీని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డివైస్ మ్యాక్ హీలీ అని ఉంటుందండి. సో మ్యాగీలి, హీలీ ఎలా ఉందో మ్యాగీలి అనే ఇంకో డివైస్ ఉందండి. మన బాడీ కంపెనీ వాళ్ళు రెండు డివైస్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ హీలీ చిన్న డివైస్ ఏంటంటే మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. దీంట్లో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పాను. ఇంకొక డివైస్ని యాడ్ చేశారండి మన కంపెనీ వాళ్ళు. దీంట్లో ఇంకొక డైమెన్షన్ యాడ్ అవుతుందండి. మైక్రో కరెంట్ ఉంటుంది దీంట్లో, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దీంతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుందండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీని ఈ డివైస్ మ్యాగ్నిఫై చేస్తుంది. అలా మ్యాగ్నిఫై చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ డివైస్ని మన బాడీకి డైరెక్ట్గా పెట్టుకొని మనం థెరపీ తీసుకోవచ్చు. లేదా ఈ డివైస్ని ఎన్విరాన్మెంట్గా, ఎన్విరాన్మెంట్ అంటే 3 మీటర్ రేడియస్లో జస్ట్ లైక్ రౌటర్ లాగా, మనం వైఫై రౌటర్ పెడితే ఎట్లయితే వైఫై కనెక్ట్ అవుతామో మనం, మన మొబైల్ కానీ మన టీవీలు కానీ, అట్లానే ఈ డివైస్ అనేది మన బాడీ 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది కనెక్ట్ చేసుకుంటున్నాం. ఎవరికి అంటే అందరూ ఆ డివైస్ని బాడీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 3 మీటర్ రేడియస్లో కూర్చొని డివైస్ యాడ్ చేస్తే ఆన్ చేయగానే అందరి మీద పనిచేస్తుంది. అట్లా మన హాల్లో కానీ మన బెడ్రూమ్లో కానీ పెట్టుకొని మన థెరపీ తీసుకునే అవకాశం ఈ మ్యాగ్నిఫైడ్ అవ్వడం వల్ల మనకి వచ్చిందండి. దీంతో పాటు మన వాటర్ని కూడా, మనం తాగే వాటర్ని కూడా ఈ డివైస్ ద్వారా ఛార్జ్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల కూడా మన బాడీని హీల్ చేసుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి, ఇదో వంట అండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయండి. అదే అదే కాకుండా ఈ మంత్లో మనకి ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ అక్టోబర్ మంత్లో అనేవి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. మనకి బేసిక్గా ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో ఆ హార్డ్వేర్ అనేది సేమ్ అండి. ఇప్పుడు నేను షర్ట్కి ఎలా అయితే తగిలిచ్చానో ఈ యొక్క హార్డ్వేర్ అనేది సేమ్ ఉంటుంది. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి చేంజ్ అయ్యే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది మారుతూ ఉందండి. ఇప్పుడు బేసిక్ వర్షన్ వచ్చేసి ఎసెన్షియల్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. దీంట్లో వచ్చేసి మనకి కేవలం 4 ప్రోగ్రాంలు వస్తాయి. ఇవన్నీ కస్టమైజ్డ్ కాదండి, డిఫాల్ట్ ఉంటాయి. మనం దాన్ని చేంజ్ చేసుకోవడానికి రావు, డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ఎసెన్షియల్లో వచ్చేసి క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గోల్డ్ సైకిల్ అనే ఒక వర్షన్ ఉంటుంది, నెక్స్ట్ వర్షన్. ఇందులో ఈ యొక్క క్రానిక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్తో పాటు అడిషనల్గా ఇంకొక 8 ప్రోగ్రామ్స్తో కలిపి టోటల్గా మనకి ఒక 12 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి హాలిస్టిక్ అండి. దీంట్లో ఒక 60 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రెజనెన్స్ అండి. రెజనెన్స్లో 85 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 85 ప్రోగ్రామ్స్కి కాస్ట్ ఎంఆర్పి 1,30,065 రూపీస్ అండి. మనకి ఈ మంత్ భాగంగా 30% ఆఫ్ ఉంది. ఈ 30% పోను మనకి 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ మంత్ ఆఫర్ భాగంగా మనకి అడిషనల్గా గిఫ్ట్ ఉందండి. ఆ గిఫ్ట్ ఏంటంటే సోల్ సైకిల్ పేజ్ ఉందండి.
ఆ సోల్ సైకిల్తో పాటు మనకి ఈ యొక్క మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రెజనెన్స్ ప్లస్ అండి. ఈ రెజనెన్స్ ప్లస్లో వచ్చేసి మనకి 120 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ 120 ప్రోగ్రామ్స్ కాస్ట్ కాస్త ఎంఆర్పి రూ. 2,16,085 అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫ్ ఉందండి. ఈ 30% ఆఫ్ భాగంగా మనకి ఇది అవైలబిలిటీ ప్రైస్కి వచ్చేసి రూ. 1,52,030 అండి. అంతేకాకుండా మనకి ఇందులో కూడా సోల్ సైకిల్ పేజ్ అండ్ మనకి మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ అండి ఇది ఒక టాప్ టాప్ వర్షన్. ఇది ప్రొఫెషనల్ అంటాము. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రతి ఒక్క వర్షన్ ఇందులో కలిసి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 3,46,740 అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫ్ ఉంది. ఈ 30% ఆఫ్ పోను మనకి రూ. 2,42,861కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్న సోల్స్ అండ్ ఈ యొక్క మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా వస్తాయి. లాస్ట్లో మనకి అద్భుతంగా డాక్టర్ గారు చెప్పారు మ్యాక్ హీలీ గురించి. ఈ యొక్క మ్యాక్ హీలీ కాస్ట్ వచ్చేసి 2,91,000 అండి. ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫ్ ఉంది. ఈ 30% ఆఫ్లో మనకి ఇది 2,04,000కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా మెరిడియన్ పేజ్ 91,000 కాస్ట్ పేజ్ని మనకి గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్తో పాటు ఈ యొక్క క్యారీ చేయడానికి మనకి ట్రావెల్ కేస్ని ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఛార్జింగ్ అండ్ అడాప్టర్ కూడా మనకి ఈ మంత్ భాగంగా ఫ్రీగా ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ది అల్టిమేట్ ప్రో బండల్ అనే ఒక ది ప్రో బండల్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఇందాక మనం మాట్లాడుకున్న మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ అలాగే ఈ యొక్క హీలీ ప్రొఫెషనల్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కలిపి మనకి కేవలం 3,83,000కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ట్రావెల్ కిట్ మన హీలీ ప్రొఫెషనల్కి కానీ లేకపోతే మన ఈ యొక్క మ్యాక్ హీలీకి ట్రావెల్ కిట్, అదేవిధంగా మనకి ఈ యొక్క మెరిడియన్ పేజ్ అండ్ సోల్ పేజ్ అండ్ ఈ యొక్క అడాప్టర్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారండి. నెక్స్ట్ ది అల్టిమేట్ బండల్ అని ఉందండి. మనకి హీలీ ఆబ్సిడియన్ వర్షన్ ఉంటుంది. 3,93,000 కాస్ట్. అది దాంతోపాటు మన యొక్క మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ ఇంక్లూడింగ్ మెరిడియన్ మోడల్ పేజ్ 91,000 కాస్త మనకి కేవలం 5,05,000 మాత్రమే ఇస్తున్నారండి. ఇవ్వండి ఇవాళ ఈ యొక్క మంత్లో అద్భుతమైన ఆఫర్స్. అంతేకాకుండా ఇందాక మనకి డాక్టర్ గారు ఈ యొక్క డివైస్ వాడడానికి మనకి 3 టైప్ ఆఫ్ కేబుల్స్ కాకుండా మనకి ఇంకొక రెండు వైర్లెస్ టెక్నాలజీస్ ఉంటాయండి. అందులో వాచ్ హై వేవ్ అనే ఒక ప్రోడక్ట్ గురించి మనకు చెప్పారు. దాని కాస్ట్ వచ్చేసి మనకి 83,000 అండి. ఆ 83,000 కాస్త మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ పెట్టారు. మనకి ఒక ఆఫర్ ఇస్తున్నారు. సెల్ వేవ్ మైండ్ వేవ్ పేజెస్ని ఒక 10,000 వర్త్ కాస్ట్ మరియు ఈ యొక్క డివైస్ని అంటే ఈ యొక్క హై వేవ్ని కేవలం మనకి 82,000కి మాత్రమే అందజేస్తున్నారు. ఇవ్వండి ఇవాళ ఈ యొక్క ఈ మంత్ అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన గిఫ్ట్ సోచర్స్ అన్ని మనకి ఇస్తూ ఉన్నారండి. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ గారు ఫర్ ది కన్క్లూజన్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారు, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. విన్నారు కదండి ఈ మంత్ ప్రైజ్ లిస్ట్ కూడా. సో ఫైనల్కి వచ్చేసాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం సెల్ లెవెల్లో ఉంటుంది. సెల్ని పాడు చేసే ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తే మన సెల్ బాగుంటుంది, మనం బాగుంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ డివైస్ని మన బాడీకి పెట్టుకొని మన ఇంటిల్లి పాదిని మనము ఆరోగ్యంగా ఉండుకునే అద్భుతం. ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఒకే డివైస్ ద్వారా లైఫ్ టైం సొల్యూషన్ని మనం పొందుతున్నాం. సో దీనికి మనం ఈ డివైస్ని మన లైఫ్ తీసుకోవడం అంతా బాగుంది. కానీ ప్రైస్ గురించి చాలా మందికి వచ్చే కామన్ డౌట్. ఎస్, ప్రైసింగ్ అనేది కాస్ట్లీ అనేది చూస్తే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలుగుతానండి. ఈ జర్మన్ ప్రొడక్ట్, జర్మన్లో తయారవుతుంది. జర్మనీ కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి ఉన్న డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో మీరు ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే సపోజ్ 90 రూపాయలు 100 రూపీస్ అనుకోండి. అదే మన వాటర్ బాటిల్ మనకి 20 రూపీస్ అవుతుంది. మన కరెన్సీ వాళ్ళ కరెన్సీకి డిఫరెన్స్ అది. సో దాని గ్యాప్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు. ఫస్ట్ పాయింట్. రెండోది, సరే ఒక ముక్కలో చెప్పాలంటే మన లైఫ్ టైం ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కలిపి మన ఇంటిల్లి పాది వాడుకోవడానికి జీవితంలో ఒక్కసారి పెడితే మరి ఒక అనారోగ్య సమస్యకి ఎన్ని లక్షలు పెట్టుకుంటున్నాం. ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కలిపి ఒక్కసారి ఇంత పెట్టుకుంటే తప్ప లాస్ ఆఫ్ సాధించాలి. రెండోది, రిజల్ట్ గ్యారంటీ ఏంటి? రిజల్ట్కి కూడా గ్యారంటీ ఉందండి, టెన్షన్ ఏం పడకండి. ఈ డివైస్ మీరు ఆర్డర్ పెట్టుకోండి, కొత్త డివైస్ మీ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత 14 days మనీ బ్యాక్ పాలసీ ఉంది. 14 రోజుల్లో మీరు సాటిస్ఫై కాకపోతే మీ డబ్బులు మీకు బ్యాక్ వస్తాయి. కొత్త డివైస్ పంపిస్తారు. నేను 14 రోజులు చెప్పాను, 10 days చెప్తాను. 10 రోజులే. మీ బాడీకి ఉండే ప్రాబ్లమ్స్ బట్టి ఇప్పుడు మేము చెప్పిన ప్రోగ్రామ్స్లో ఏదో ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ మీ ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ 10 days రన్ చేయండి.
ఈ 10 డేస్ రన్ చేస్తే ఏమవుతుందంటే అసలు ఈ డివైస్ పనిచేస్తుందో లేదో మీకు తెలిసిపోతుంది. పనిచేస్తుందని కొన్ని కంటిన్యూ చేయండి, పని చేయకపోతే డిస్కనెక్ట్ చేయండి, సింపుల్గా దాన్ని ప్యాక్ చేసి కంపెనీకి పంపించండి, మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈ డివైస్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీ బాడీని అడిగితే మీ బాడీ చెప్తుంది. మీ డబ్బులకు కూడా గ్యారెంటీ ఉంది, టెన్షన్ పడకండి, మనీ బ్యాక్ గ్యారెంటీ. అండ్ ఫైనల్గా ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దయచేసి మీరు కొనాలనుకుంటే ప్రైవేట్ వెబ్సైట్లలో కొనొద్దండి, మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఈ డివైస్ సేల్స్ని బేస్ చేసుకొని ఫేక్ వెబ్సైట్లు తయారు చేస్తున్నారు. అది ఇండియాలో కానీ బయట దేశాల నుంచి కానీ ఈ బొమ్మ చూపించి ఏవో ఆఫర్ అన్నట్టు చూపిస్తారు. అది క్లిక్ కొట్టగానే మీ అకౌంట్లో డబ్బులన్నీ మాయమైపోతాయి. దానికి కంపెనీ బాధ్యతలు కాదు, మీకు మీరే బాధ్యులు. కాబట్టి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే కొనండి, మీ పేమెంట్ని ప్రొటెక్ట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్ అండి. దానికి కానీ కంపెనీ ఒక కోడ్ ఇస్తుందండి, దాన్ని క్లిక్ చేసి దాని ద్వారానే మీరు కొనుక్కోండి. అప్పుడు మీ అమౌంట్ సేఫ్, మీరు ఇన్వాయిస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వారంటీ కూడా వస్తుంది. ఆ కోడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే లింక్ ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా మాత్రమే కొనుక్కొని మీ పేమెంట్ని సేవ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మన జీవితంలో ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా మనని మాత్రం మనం సంపాదించుకోలేము. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికన్నా ముఖ్యం మన ఆరోగ్యంని కాపాడుకోండి, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఇంట్లో మూలుగుతూ ఎవరన్నా బాధపడుతూ ఉంటే అనారోగ్యంతో వాళ్ళని మనం పట్టించుకోము, మనని మనం కూడా పట్టించుకోము. కానీ ఒకసారి పడిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి డాక్టర్లు, హాస్పిటళ్ళు, లక్షలు ఎంతకైనా రెడీ అవుతాం. కానీ నేనేమంటున్నా అంటే డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కాదండి, డ్యామేజ్ కాకుండా ట్రీట్మెంట్ చేసుకోవడం ఉత్తమం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆరోగ్యం అంటే ట్రీట్మెంట్ కాదండి, ఆరోగ్యం అంటే మెయింటెనెన్స్. ఎంత బాగా మీరు మెయింటైన్ చేయగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆరోగ్యం అనేది ఎప్పుడో 60 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 50 సంవత్సరాలు, 30 అని ఒక డెడ్ లైన్ కాదండి. డిసీజ్ డెడ్ లైన్ కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రోజు బ్రష్ చేస్తున్నారు, రోజు స్నానం చేస్తున్నారు, రోజు ఫుడ్ తింటున్నారు, అట్లనే రోజు ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే మన చెడు అలవాటు కాదు, చెడు ఎన్విరాన్మెంట్ నుంచి మన బాడీని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. దానివల్ల మన లాంగ్విటీ, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ని మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం. సో డెఫినెట్గా ఆలోచించండి, ఇమ్మీడియట్గా యాక్షన్లోకి రండి. మా హీలీ ఫ్యామిలీకి వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకొని ఇంటిలిపాది సంతోషంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దామండి. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ వండర్ఫుల్ కంక్లూజన్. ఇంతటి గొప్పటి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ యొక్క హోస్టింగ్ అనే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ గారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ విని ఈ యొక్క నాలెడ్జ్ సెషన్ని మీరు అందరూ విన్నందుకు, ఇంత లాస్ట్ వరకు ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. అంతేకాకుండా మనకి ఎవ్రీ థర్స్డేస్ ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించిన ఈ యొక్క డివైస్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి మనం చేస్తూ ఉంటాము. తప్పకుండా ఈ యొక్క లింక్ని మీరు ఎవరైతే మీకు ఈ లింక్ రెఫర్ చేశారో వారి ద్వారా ఈ యొక్క థర్స్డేస్ లింక్ కూడా మీరు తీసుకొని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళని అడగండి, లేకపోతే మీరు ఎటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలన్నా కూడా వారిని అడిగి తెలుసుకోండి. సీ యూ అగైన్ ఆన్ దిస్ థర్స్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గుడ్ నైట్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ ఆల్.